మృదులు చెక్కిన శిల్పం పార్ట్ 16 రచన మీనా కుమారి గారు. సుహాన్ రెడ్డి ఎవరికీ తెలియకుండా ఆ సమయంలో ఇండియా వచ్చాడు. తన ఫ్రెండ్తో కలిసి హౌస్ అద్దెకు కావాలన్నట్లుగా మౌనికారెడ్డి హత్య జరిగిన గెస్ట్ హౌస్ దగ్గర ఆ చుట్టుపక్కలంతా కూడా చాలా సూక్ష్మ దృష్టితో వెతుకుతూ ఉన్నాడు. ఏమైనా ఆధారాలు దొరుకుతాయని అలా వారు గమనిస్తున్నప్పుడు ఒక వ్యక్తి అక్కడ ఉండి పుల్లలు కొట్టుకోవడం గమనించాడు. సుహాన్ రెడ్డి అతని ఫ్రెండ్ ఇద్దరూ కలిసి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లారు. 50 సంవత్సరాలున్న ఆ పెద్దాయన అలా కట్టెలు కొట్టుకుంటుంటే, పెద్దాయన ఈ వయసులో నువ్వు ఇంత పని చేయడం అవసరమా అంటూ పలకరించారు. ఏం చేస్తాం బాబు, కన్నవాళ్ళు కానీ వాళ్ళైనప్పుడు ఉన్న భార్యకు నేను కాని వాడిని కాలేనుగా, దానికి నాకంత గెంజి కావాలి, మరి బతికినంత కాలం తప్పదు, ఎలాగో అలాగా ఆ శ్మశానం దాకా వెళితే అక్కడి నుంచి ఆ శివయ్య చూసుకుంటాడు, కర్తవ్యం దైవ సమానం అని పుస్తకాల్లో చదువుకొని ఉంటారు కదా అంటూ నవ్వాడు ఆ పెద్దాయన. ఒక్క మాట పలకరిస్తే జీవిత సత్యం చెప్పినట్టు చెప్పాడన్నట్లు ఆశ్చర్యంగా సుహాన్ అతని ఫ్రెండ్ ఇద్దరు కూడా ఆశ్చర్యంగా చూశారు అతని వైపు. భగవంతుని తిట్టుకుంటూ ఉంటారు కానీ మనిషిలోని వికృతమైన రూపాలు పైకి అందంగా కనిపించేవన్నీ నిజం కాదు అని తెలియజేయడానికి కొంతమంది తయారవుతున్నారుగా. ఈ కాలంలో ఇంకా ఇలా బతికుండడం చాలా తప్ప అనిపిస్తోంది కొన్ని విషయాలు చూసినప్పుడు అని అనుకుంటూ కట్టెలు కొట్టుకుంటున్న ఆ పెద్దాయన దగ్గర అలా కూర్చున్నారు చిన్నగా. ఏమిటయ్యా ఎందుకలా మాట్లాడుతున్నావు అంటూ చాలా చనువుగా వచ్చిన తెలుగుతో చక్కగా అడుగుతున్నారు. వారి దగ్గర ఉన్న ఒక చాక్లెట్ ఇచ్చేసరికి అది చప్పరిస్తూ భలే రుచిగా ఉంది, ఇవి తినాలంటే గోపాల విషయం ఏదైనా ఇంకొకటి ఉంటే ఇవ్వండి బాబు, మా ఆడవాళ్లకు తీసుకెళ్తాను. తీపి అంటే మహా ఇష్టం, చటుక్కుని నోట్లో వేసుకున్నాను దాన్ని మర్చిపోయి అని చెప్పేసరికి సుహాన్ రెడ్డి నవ్వుతూ తన దగ్గరున్న కొన్ని చాక్లెట్లు ఆ తాతకిచ్చాడు. సుహాన్ రెడ్డికి ఆ చాక్లెట్లు ఒక్కొక్కటి చప్పరించడం అలవాటు. మౌనికారెడ్డి వల్ల తెలుగు బాగా వచ్చింది సుహాన్ రెడ్డికి. ఆ చాక్లెట్ అంటే మౌనికారెడ్డికి చాలా ఇష్టం, అందుకే అది నోట్లో వేసుకున్నప్పుడల్లా తన మరదల్ని గుర్తు చేసుకుంటాడు. కానీ ఎక్కువ తినకూడదు అంటూ హెచ్చరించేది. ఇలా జేబు నిండా పోసుకుంటాను, ఒకదాని తర్వాత ఒకటి తినడం అలవాటు, పనిలో పడితే అంటూ నవ్విన సుహాన్కి అంతొద్దు బాబు, ఉన్న వాళ్ళందరికీ పెట్టు జోబులో తక్కువ ఉంటాయి, అవే తిను, అది నీకు ఆరోగ్యం, నీ మంచితనం కూడా ఉంటుందిగా అంటూ నవ్వేది మౌనికారెడ్డి. ఇందాకడ తాత అన్న మాటల్లో మనుషులు బాగా కనిపించినా పైకి లోపలి రూపాలు వికృతంగా ఉంటాయనడంలో ఏదో విషయం ఉంది అని గ్రహించారు. తాత నువ్వు రోజు ఇక్కడే కట్టెలు కొట్టుకుంటావా అని అడిగారు. అవును బాబు, ఈ గెస్ట్ హౌస్ దగ్గరికి ఎక్కువగా ఎవరూ రారు, ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటారు. ఈ చుట్టూ ఉన్న ఆ ముళ్ళ చెట్లు అవన్నీ కొట్టేసి కట్టెల్లాగా తీసుకుపోమ్మని వాళ్ళే చెప్పారు ఒకప్పుడు. అప్పటి నుండి నేనే ఇవన్నీ శుభ్రంగా కొట్టుకొని తీసుకెళ్తాను. నా ఆడదానికి కొద్దిగా బాగోలేదు, అందువల్ల రాలేకపోయింది, లేకపోతే ఇద్దరం అది లల్లాయి ఊసులు చెప్తుంటే పని బాగా చేసుకొని వెళ్తామంటూ నవ్వాడు పెద్దాయన. మరి నీ పిల్లలు ఎక్కడున్నారు అని అడిగాడు సుహాన్ రెడ్డి. పెళ్ళిళ్ళు చేసుకునే వరకు మా అబ్బాయిలకు పిల్లని ఇస్తామంటూ వాళ్ళ పెద్దోళ్ళు తెగ తిరిగేవాళ్ళు, మా చుట్టూ బతిమాలుతూ అవి ఇవి ఎన్నో పెడుతుండేవారు, చాలా గౌరవాలు చూపించేవాళ్ళయ్యా. పెళ్ళిళ్ళు చేశాం, ఇక అంతే. ఆ ఇద్దరు కొడుకులకి అత్తమామలు చెప్పే మాటలు తప్ప, పెళ్ళం నవ్వే నవ్వులు తప్ప తల్లిదండ్రుల మాటలు వినిపించవు, తల్లిదండ్రుల బాధ కనిపించదు. మాయా ప్రపంచం ఇది, కాదనేదేముంది. ఆడ మగ సుఖానికి వ్యసనపరులైతే అన్నీ మర్చిపోతారు. ఎంతటి వాళ్ళైనా కూడా ఏ తప్పు లేని వాళ్ళని కూడా వారి సుఖం కోసం అన్యాయంగా చంపేస్తున్నారుగా. ఇటువంటి పిచ్చున్న వాళ్ళు వాళ్ళకన్నా పర్వాలేదులే, నా కొడుకులు వాళ్ళ పిల్లల పిచ్చి వరకు ఉంది అంటూ ఒక రకంగా నవ్వాడు పెద్దాయన. ఎందుకో నీ మాటలు ఏదో అర్థం ఉన్నట్లు అనిపిస్తున్నాయి, ఏంటి తాత అన్నాడు సుహాన్ రెడ్డి స్నేహితుడు. ఏం చెప్తాం బాబు, ఏదన్నా మాట పెద్దవాళ్ళవి బయటకొచ్చినా గాని మా ఇద్దరిని చంపితే పర్వాలేదు, వయసు అయిపోయింది, మా బిడ్డల్ని మనవల్ని మనవరాళ్ళని కూడా చంపేస్తారేమో అన్న భయం అనేది ఒకటి చచ్చింది అన్నాడు పెద్దాయన కళ్ళు తుడుచుకుంటూ. అంటే నువ్వేదైనా ఒక విషయం చూసావా కళ్ళతో, నువ్వు చూసినట్లు ఎవరైనా గమనించారా అన్నాడు సుహాన్ రెడ్డి ఆతృతగా. ఏదో ఒక 6 నెలల క్రిందట, సరిగ్గా గుర్తులేదులే ఎంతకాలమో, ఇక్కడ ఒక విషయం జరిగింది, నేను చాటుగుండానే చూశాను, నన్నెవరూ చూడలేదు, మీరు పోలీసోళ్ళా ఏంటయ్యా, నా పిల్లలకు మాత్రం ప్రమాదం వస్తే నేను భరించలేను అంటూ ఉన్నాడు పెద్దాయన. లేదు పోలీస్ వాళ్ళం కాదు, ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న వాడిని నేనే అంటూ సుహాన్ రెడ్డి చెప్పాడు పెద్దాయనకు. ఆయన ఇంకా భయపడుతూ ఆలోచిస్తుంటే, చూడు పెద్దాయన, నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, మీ ఇద్దరిని తీసుకెళ్లి చక్కగా ఒక చోట పెట్టి అన్ని సౌకర్యాలు సమకూర్చే బాధ్యత నాది. నువ్వు చూసావన్న సంగతి వాళ్లకు తెలియదు, నువ్వు ఈ విషయాలు ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పక్కర్లేదు, నువ్వు ఇంటికి వెళ్ళిపో, తర్వాత వేరే మనిషి వచ్చి మిమ్మల్ని కావాల్సిన చోటుకి తీసుకొస్తాడు. ఇలా కట్టెలు కొట్టి బతికే పని లేకుండా
తప్పకుండా నేను నీకు మంచి ఏర్పాట్లు చేస్తాను, నా మీద నమ్మకం ఉంటే వాళ్ళతో రా అని చెప్పి వచ్చిన వాళ్ళు కూడా పెద్దాయన మీతో ఇలా సుహాన్ రెడ్డి వాళ్ళు వచ్చారు కదా అని చెప్తారు. వాళ్ళతో రండి అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఆ పెద్దాయన చాలా తొందరగా ఇంటికి వెళ్ళాడు. పెద్ద ఆవిడ కాసిన గంజి తాగి మనకు కొడుకులు చూడకపోయినా వేరే బాబు కొడుకులాగా అన్నీ చూస్తానంటున్నాడు. అక్కడి వెళ్తే నీ ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది, ఈ మాయదారి దగ్గు తగ్గితే హుషారుగా ఉంటావని చెప్పాడు. జరిగినవన్నీ ఆ విషయం ఎవరితో చెప్పనన్నావు కదా, ఎందుకు చెప్పావు మళ్ళీ, లేనిపోని బాధలు పడతాం కదా మనం, అంటే ఎలా పోయినా బాధ లేదు, పిల్లల దాకా వస్తే భరించలేం కదా అయ్యా అంటూ ఉంది పెద్దావిడ. లేదు, అంత నమ్మకం లేకుండా నేను చెప్పను. వచ్చిన వ్యక్తి చనిపోయిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్న అబ్బాయి అంట. పాపం ఆ అబ్బాయి ఎంత దీనంగా కనిపించాడో నాకు. ఆ కళ్ళల్లో నీళ్లు, ఆ కళ్ళెర్రగా బాధ ఇంకా అలాగే ఉన్నాడు. 6 నెలల పైనే కాలం గడిచిపోయినా కూడా అతని బాధ అలా ఉండిపోయింది. ఇంకా ఎక్కువ కాలమే జరిగిందయ్యా, అప్పుడేదో ఒక కత్తెర వచ్చింది అన్నారు, గుర్తులేదా అంటూ ఉన్న భార్య వైపు చూసి, సరే సరే కావాల్సిన బట్టలన్నీ పెట్టెలో సర్దుకుందాం అని ముఖ్యమైనవన్నీ సర్దేసుకున్నారు. ఇంతలో ఒక అతను వచ్చి సుహాన్ రెడ్డి గారు పంపించారు మీ ఇద్దరిని తీసుకురమ్మని పెద్దాయన అని చెప్పాడు. వాళ్ళిద్దరూ పక్కింటి వాడకు మా ఆవిడకు దగ్గు బాగా పెరిగిపోయింది, ఉచితంగా వైద్యం చేస్తానంటున్నారు, అందువల్ల వెళ్తున్నాం, రావడానికి చాలా ఆలస్యం అవుతుంది, ఇల్లు చూస్తూ ఉండండి అని చెప్పి అతనితో వెళ్ళిపోయారు. చాలా దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక గెస్ట్ హౌస్ లాగా కనిపించింది. అక్కడకు తీసుకెళ్లారు. ఆ గెస్ట్ హౌస్ ముందు ఒక అవుట్ హౌస్ లాగా ఉంది. సుహాన్ రెడ్డి అతని స్నేహితుడు అక్కడే ఉన్నారు. ఈ అవుట్ హౌస్లో మీరు ఉండవచ్చు, ఎవరైనా వచ్చినప్పుడు గెస్ట్ హౌస్లోకి కావలసినవి అందజేస్తే చాలు, పని వాళ్ళు ఉంటారు, మీకు ఇబ్బంది లేదు, కావలసిన బియ్యం, పప్పు, ఉప్పులు అన్నీ ఇక్కడే ఉన్నాయి, నీళ్ళ సౌకర్యం ఉంది, కాయగూరలు అన్నీ కూడా గెస్ట్ హౌస్కి సంబంధించిన మా ఎస్టేట్లోనే ఉన్నాయి, అవి మీరు నిశ్చింతగా కోసుకోవచ్చు. ఇక్కడ మందుల సౌకర్యం, ఈ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళని పరీక్షించే డాక్టర్ వచ్చి మిమ్మల్ని పరీక్షిస్తాడు, మీకు మందులు ఇస్తాడు, అసలు బాధలేమీ లేవు అని అన్నీ చెప్పాడు సుహాన్ రెడ్డి. సంతోషపడిపోయారు దంపతులు. ఇండియాలో ఇక్కడ ఎస్టేట్ కొనమని, చుట్టుపక్కల పేదలకు పని ఇప్పించమని, వారందరికీ సౌకర్యాలు కల్పించమని చెప్పింది మౌనికారెడ్డి అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ. ఆ దంపతులిద్దరూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. సుహాన్ రెడ్డి వాళ్ళిద్దరికి ముందుగా భోజనం పెట్టించాడు. సుహాన్ రెడ్డి ఎంత కమ్మటి భోజనమయ్యా అంటూ ఆశ్చర్యపోయారు దంపతులు. తర్వాత సుహాన్ రెడ్డి పెద్దాయన చేతులు పట్టుకొని కన్నీరయ్యాడు. చనిపోయిన అమ్మాయి మౌనికారెడ్డి నేను పెళ్లి చేసుకోవాలని చిన్నతనం నుండి ఇద్దరు కలలు కన్నాం. పెద్దాయన ఇండియా వచ్చింది, ఆ తర్వాత వెంటనే ముహూర్తాలు పెడతారు, పెళ్లి చాలా బాగా చేయాలని అందరూ అంటుంటే పెళ్లికి పెట్టే ఖర్చు పేదలందరికీ పంచాలని ముందే లిస్టు రాసిచ్చేసింది. పెళ్లి సింపుల్గా దేవాలయంలో చేస్తే చాలని చెప్పింది నా మరదలు. ఎంత మంచి మనసో తెలుసా, తనున్న చోట ఏదైనా చిన్న ఆపద కనిపించినా, ఏదైనా ఇబ్బంది కనిపించినా అప్పటికప్పుడు తనకు కుదిరితే ఆ విషయాన్ని సరిచేయిస్తుంది. ఒక్కోసారి ఎంత డబ్బు ఖర్చైనా ఆలోచించదు, అంత మంచి మనస్తత్వం. తనని చూసే నేను కూడా మంచిగా మారాను, లేకపోతే నాకు ఎలా ఉండాలో కూడా తెలియదంటూ చెప్పి కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు సుహాన్ రెడ్డి. మౌనికారెడ్డి గురించి మరిన్ని విషయాలు చెప్పాడు సుహాన్ రెడ్డి. అంత గొప్ప ఇంటి పిల్ల అయ్యుండి గారాభంగా పెరిగి అన్ని మంచి పనులు చేసిందా బాబు ఆ తల్లి, ఆ అమ్మ దేవత లాంటిది బాబు. అయితే పోతే పోయాం, మా ప్రాణాలు, నిజం చెప్పేస్తాను, ఆ దుర్మార్గపు ముండా కొడుకులు ఆ పిల్లని అంటూ తల కొట్టుకొని బాధపడ్డాడు పెద్దాయన. ఏం జరిగిందో చెప్పు పెద్దాయన, తెలుసుకుంటే కనీసం నేరం చేసిన వాళ్ళకి శిక్ష పడేలాగా చేస్తాం. పోలీస్ వాళ్ళు ఎలాగో వెతుకుతున్నారు నేరస్తులని, వాళ్ళకి అప్పచెప్పడం మా బాధ్యత. ఈ విషయంలో నీ పేరు కానీ ఏమీ బయటకి రాదు, మీరు జీవించినంతకాలం ఇక్కడే ఉండవచ్చు, మీకు అన్ని ఏర్పాట్లు, ఏది జరిగినా అన్నీ కూడా ఇక్కడ వాళ్ళు చూసుకునేలాగా నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పాడు సుహాన్ రెడ్డి. మీ విషయం ఎవరికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. ఈ గెస్ట్ హౌస్కి ఎలాగో వాచ్మెన్ కోసం మేము ఇక్కడ అప్పగించిన వాళ్ళు చూస్తూ ఉన్నారు, మంచి వాళ్ళ కోసం. అలా మీరు ఇక్కడ చేరినట్లే ఉంటుంది, కానీ అంతకు మించి ఏమీ ఉండదు. మీరు చూసినట్లు వాళ్ళు గమనించలేదు కాబట్టి ఇబ్బంది లేదు. ఆ ఘోరం జరగక ముందు నుండే ఇక్కడున్నారు అన్నట్లు అన్నీ సృష్టించగలం. నీ బిడ్డలకు కూడా ఏమీ అవ్వదు, నిజం చెప్పండి పెద్దాయన అంటూ వేడుకున్నట్లు అడిగాడు సుహాన్ రెడ్డి. నిజం తెలుసుకుండడానికి తన భావని కావాలని ఆ సమయానికి అక్కడికి పంపిందేమో అన్నట్లు తన గుండెల్లో ఉన్న మరదల్ని మనసులో తలుచుకొని బాధపడ్డాడు సుహాన్ రెడ్డి. పెద్దాయన జరిగిన విషయాన్ని కళ్ళకు కట్టినట్లు చెబుతున్నాడు.
మౌనిక రెడ్డి హీరో అక్షయ్ని కలిసిన తర్వాత మార్గమధ్యంలో జరిగిన సంఘటన, ఆమె చనిపోయిన రోజు జరిగిన సంఘటనలు, అక్షయ్ గారిని చూసిన తర్వాత కారు ఆ రూట్ మారి కొంత దూరం ప్రయాణించిన తర్వాత దూరంగా ఒక గెస్ట్ హౌస్ కనిపిస్తుంది. ఈ అడవి లాంటి ప్రాంతంలో ఇక్కడింత మంచి గెస్ట్ హౌస్ కట్టుకొని ఎవరుంటారు అంకుల్ అంటూ మౌనిక రెడ్డి అడుగుతూ ఉంటే సుధాకర్ నవ్వుతూ, ఇది పెద్దవాళ్ళు ఎవరో ముగ్గురో నలుగురో కలిసి కట్టించుకున్నారంటమ్మా, అప్పుడప్పుడు వాళ్ళు వచ్చి ఉంటారు, లోపల సౌకర్యాలు చాలా బాగుంటాయట, చాలా గొప్పగా చెప్పుకుంటారని చెప్పాడు సుధాకర్. ఇంతలో కారు ఆగిపోయింది, టైర్ పంచర్ అయింది. అరెరే టైర్ పంచర్ అయింది అంటున్న సుధాకర్ మాటలకు, అబ్బో లేట్ అయిపోతుంది, ఇప్పటికే డాడీ అన్నయ్య ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు అంకుల్ అంటూ లోపల తోటలు అవి బాగున్నాయి చూస్తూ ఉంటాను అని కారు దిగి లోపలికి నడిచింది మౌనిక రెడ్డి. ఇలా అయిందని చెప్పకండి, మళ్ళీ వాళ్ళు కూడా వచ్చి తీసుకెళ్లడానికి ఇబ్బంది పడతారు, టైర్ చేయండి అన్నది మౌనిక రెడ్డి. ఎవరూ లేనట్టున్నారే అని అనుకుంటూ ఉంటే లోపల నుంచి జడ్జి గారి కొడుకు విజయ్ బయటకొచ్చాడు. మౌనిక రెడ్డి వైపు అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత ఫ్రెండ్స్కి ఒక విజిల్ లాంటిది వేస్తే వాళ్ళు కనబడకుండా కిటికీల నుండి చూశారు. సిద్ధార్థ, కార్తిక్ చాలా బాగుంది, ఏదైనా అనుభవం అంటే ఇటువంటి అమ్మాయితో మనం ఆ వీడియోలో చూసిన విధంగా బాగుంటుంది, మనం ఇప్పుడు మాట్లాడుకున్న ఆ విషయాలు అని చెప్పుకున్నారు. వెంటనే విజయ్ బయటికి వచ్చి ఏమైంది అని అడిగితే మీరెవరు అంటూ నవ్వుతూ ప్రశ్నించింది మౌనిక రెడ్డి. నేను పలానా జడ్జి గారి అబ్బాయిని అంటూ పరిచయం చేసుకున్నాడు నవ్వుతూ విజయ్. అబ్బో జడ్జి గారి అబ్బాయా అంటూ చాలా గౌరవంగా చూసింది మౌనిక రెడ్డి. కార్ అలా ఎందుకు దారులు అంటూ విజయ్ వెళ్ళి డ్రైవర్తో సహా వాళ్ళ గెస్ట్ హౌస్ డౌన్గా ఉండేసరికి కార్ని అలాగే తోసుకుంటూ గెస్ట్ హౌస్ ముందుకి వచ్చేలా చేశారు. ఇబ్బంది లేదు, లోపలికి వచ్చి కూర్చోండి, ఆ టైర్ పంచర్ అయ్యే వరకు గెస్ట్ హౌస్ లోపలికి వచ్చి చూడండి, చాలా బాగుంటుందని చెబుతూ ఉంటే అలాగే లోపలికి నడిచింది. అదే సమయానికి పెద్దయిన ఆ వెనక వైపు బాగా గుబురు చెట్లలో చిన్నగా చెట్లు చిన్న చిన్న కొమ్మలు మెత్తగా ఉంటే చేతితో ఇరుస్తున్నాడు. అలా కిటికీ వైపు చూస్తే ఎవరు మనుషులు ఉన్నట్లు కనిపించింది. మౌనిక రెడ్డి ముఖం స్పష్టంగా కనిపించింది. ఆడకూతురున్నట్టుంది అంటూ ఆసక్తిగా ఆ విషయం గమనించాడు. గెస్ట్ హౌస్ వెనక వైపు ఎవరు వెళ్లరు, అక్కడంతా దారి బాగోదు, అలవాటున్న వాళ్ళు తప్ప ఎవరూ నడవలేరు. మౌనిక రెడ్డి లోపలికి వెళ్లడమే సిద్ధార్థ బయటకి వచ్చి డ్రైవర్ని పిలిచాడు. ఏదైనా కూల్ డ్రింక్ తాగి అప్పుడు వెహికల్ బాగు చేసుకోవచ్చు కదా అంటూ నవ్వుతూ పిలిచాడు. అంతటి పెద్దవాళ్ళు అలా పిలిచినప్పుడు కాదనలేక అమ్మాయి గారు కూడా లోపలున్నారు అని సుధాకర్ లోపలికి వెళ్ళాడు. ముందే కలిపి ఉంచిన మత్తు డ్రింక్ అతనితో తాగించారు. తాగిన వెంటనే స్పృహ తప్పి పడిపోయాడు సుధాకర్. చెట్ల గుబురులో తను కనిపించకుండా కిటికీల నుండి లోపలికి చూస్తున్నాడు పెద్దాయన. అంతకుముందు గెస్ట్ హౌస్లోకి ముగ్గురు కుర్రాళ్ళు వచ్చారుగా, పెద్దవాళ్ళ పిల్లలు. ఆ తర్వాత ఈ అమ్మాయి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళింది. ఎందుకు అనుకుంటూ చూస్తున్నాడు. విజయ్ మాట్లాడుతూ, ఆకాశం నుండి దిగి వచ్చావా అందాల బొమ్మ అంటూ మౌనిక రెడ్డి వైపు తినేసేలా చూశాడు. సిద్ధార్థ, దివి నుంచి దిగి వచ్చిన దేవకన్యవు నువ్వు అంటూ అంటే కార్తిక్ ఆమె నడుమును తాకి అసలు ఉందా లేదా అన్నట్లు చెక్కిన శిల్పంలా చక్కగా ఉన్నావన్నాడు. మౌనిక రెడ్డి, ఏమిటి మీరు ఒక రకంగా మాట్లాడుతున్నారు అంటూ తీక్షణంగా చూసింది. చూడు, మేము ఎవరిని అంటుకోము, మాకు నచ్చిన అమ్మాయిని, అది కూడా మా స్థాయికి తగ్గ అమ్మాయి అయితేనే అంటుకుంటాం. నీ అందం మమ్మల్ని పిచ్చి వాళ్ళను చేసింది. మేము కొన్ని వీడియోస్ చూసాం, అందులో అంటూ ఉన్న విజయ్ మాటలకు సిద్ధార్థ, అవును భలే గుర్తు చేశావన్నాడు కార్తిక్ మాట్లాడుతూ. సమయం వృధా అయిపోతుందంటూ మౌనిక రెడ్డిని గట్టిగా పట్టుకున్నారిద్దరు. ఆ అమ్మాయి పాపం అంకుల్ అంకుల్ అంటూ అరుస్తూ ఉంది. ఒకళ్ళు గెస్ట్ హౌస్ డోర్లు మొత్తం వేసేశారు. లోపల జరుగుతున్న విషయాలు వెనక వైపు అద్దం పగిలి ఉండడం వల్ల ఆ చెట్ల సందు నుండి పగిలిన చిన్న అద్దంలో నుండి జరిగే విషయాలన్నీ చూస్తున్నాను. పెద్దాయన దడపడిపోతున్నాడు. బీపీ పెరిగినట్లుగా అయింది. మైండ్ ఒక రకంగా స్తభించిపోయింది. అలా చూస్తూ ఉన్నాడు. మాట కూడా రాకుండా మ్రాన్ పడిపోయాడు. సుధాకర్ అలా మత్తులో పడిపోయాడు. అంకుల్ అంకుల్ అంటూ అరుస్తున్న మౌనిక రెడ్డి నోరు స్టిక్కర్స్తో మూసేశారు. ఆమె గొంతు దగ్గర కత్తితో గాయం చేశారు. రక్తం పోతూ ఉంటే ముగ్గురు పిచ్చి కేకలు పెట్టారు. ఆ గెస్ట్ హౌస్లో వేసిన అద్దాలలో నుండి శబ్దం బయటికి వెళ్లే మార్గం లేదు. వెనక వైపు ఎవ్వరూ రాకపోవడంతో అటు ఎంతో దూరానికి కానీ వినిపించదు. కానీ చూస్తున్న పెద్దాయనకు అన్నీ తెలుస్తున్నాయి. కానీ ఒక మతిపోయినట్లుగా అయిపోయాడు. ఆ తర్వాత మౌనిక రెడ్డిని అక్కడ ఉన్న చేపల తొట్టిలో పడవేశారు.
ఆమెను నడుము వరకు లోపల ముంచేశారు. ఒకరి తర్వాత ఒకరు ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతూ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారు. ఊపిరి సలపక నెత్తురుపోతూ విపరీతమైన బాధతో అరవలేక నోరు కూడా మూసుండడంతో గిలగిలా కొట్టుకుంటుంది మౌనికారెడ్డి. ఆ సమయంలో ముందుగా ఒకడు, తర్వాత ఒకడు, ఆ తర్వాత ఇంకొకడు, ముగ్గురు కూడా ఎక్కువ ఆలస్యం లేకుండా ఆమె జీవితాన్ని పాడు చేశారు. వెధవలు సత్తా ఉన్నవాళ్ళు కూడా కాదు చెప్పాలంటే. ఎందుకు పనికిరాని ఎదవలే పై రాక్షసులు లక్షణాలన్నీ తీర్చుకున్నారు. ఆ అమ్మాయి మీద మళ్ళీ మామూలుగా ఆమె డ్రెస్ వేసేసి ఏమీ తెలియనట్లు ఆమెను మామూలుగానే మేకప్ చేసేశారు. ఆ జరుగుతున్న సమయంలోనే అటువైపు నుండి వెళ్ళేవాళ్ళు అక్షయ్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు. సిద్ధార్థ టైర్ పంచర్ మార్చి రోడ్డు మీదకు పెట్టాడు కారు. వేరే ఒక డ్రైవర్కి ఫోన్ చేసి ఈ కార్ని పలానా చోట పెట్టి కనపడకుండా నువ్వు వెళ్ళిపోవాలి. ఆ డ్రైవర్ని అక్కడికి వెళ్ళాక సీట్లో కూర్చోబెట్టు. కొంచెం రిస్క్ అయినా సీటు వెనక్కి వాల్చి డ్రైవింగ్ అక్కడి దాకా నువ్వు చేసి ఆ తర్వాత సీట్ మామూలుగా పెట్టి నువ్వు కనబడకుండా వచ్చి అని చెప్పాడు కార్తిక్. అలా ఆ రోజు ఆ అమ్మాయిని ఊపిరి సలపకుండా మెడ దగ్గర తెగిపోయి రక్తం పోతూ కొట్టుకుంటుంటే ముగ్గురు కూడా దారుణంగా ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేశారు బాబు అంటూ ఏడుస్తూ చెబుతున్నాడు పెద్దాయన. పెద్దావిడ కూడా ఏడుస్తూ ఉంది. ఆ మాటలు వింటూ ఏం పాపం చేసిందని బాబు ఆ అమ్మాయిని పొట్టన పెట్టుకున్నారు. నిజం చెప్పాలంటే అటువంటి వారికి నరకం చూపించి అప్పుడే చంపాలి. ముక్కలు ముక్కలు చేసి కాకులకు గద్దలకు వెయ్యాలి అంటూ ఆవేశంగా అన్న పెద్దాయన వైపు ఎర్రబడ్డ కళ్ళతో చూశాడు సుహాన్ రెడ్డి. పెద్దాయన చెబుతున్న ప్రతి మాట సుహాన్ రెడ్డి గుండెల్లోకి కత్తి దింపుతూ పొడుస్తున్నట్లుగా ఉంది. కత్తితో చూస్తున్నట్లే కళ్ళతో చూస్తున్నట్లే ఉంది. భరించలేకపోయాడు. చిన్న చీమకు కూడా అపకారం చేయని మౌనికారెడ్డి అంత ఘోరంగా మానభంగం చేయబడి హత్య చేయబడ్డం ఎంత దారుణం. అసలు ఆ అమ్మాయి చేసిన పొరపాటేమైనా ఉందా? మానవత్వం నశించిందా? ఇండియాని ఎంత ప్రేమిస్తుంది మౌనికారెడ్డి, ఎంత గొప్పగా చెప్పుకుంటుంది. ఇతర దేశాల్లో ఎంత అందమైన ప్లేస్కు తీసుకెళ్ళినా ఇది ఇండియాలో ఆ అందమైన ప్లేస్ కన్నా గొప్ప లేదులే అంటూ తన వైపు చూసి అల్లరిగా నవ్వేసేది. అలాగే కనిపిస్తూ ఉంది మౌనికారెడ్డి. చిరునవ్వు ఎప్పుడూ చెక్కు చెదిరేది కాదు. ఆ ముఖం మీద భగవంతుడు ఉన్నాడనుకుంటే వాడికి వదిలేస్తాను, కానీ నా మౌనికారెడ్డి విషయంలో భగవంతుడు లేడు. నేను బతికే ఉన్నాను. నా మౌనికారెడ్డి ప్రాణాలు తీసిన వారిని ఒక్కరిని కూడా బతకనివ్వకుండా ఆవేశపడుతున్నా స్నేహితుడి భుజం తట్టాడు కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ. సుహాన్ రెడ్డితో వచ్చిన ఇండియాలో ఉన్న ఫ్రెండ్, మీకు ఏ ఆపద ఉండదు, ఇక్కడ సెక్యూరిటీ కూడా ఉంటుంది పెద్దాయన, వెళ్ళొస్తామంటూ ప్రాణం లేని బొమ్మలా ఏదో కీ ఇచ్చినట్టుగా నడుస్తూ వెళ్ళాడు సుహాన్ రెడ్డి. స్నేహితుడి భుజం మీద చెయ్యి వేసి స్నేహితుడు భుజం తడుతూ తీసుకెళ్లాడు. తర్వాత ఏం జరిగింది, సుహాన్ రెడ్డి ఇవన్నీ చేయించాడంటారా అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.